ఇక వివరాల్లోకి వెళ్తే నిలువెల్ల ముళ్ళుండే మొక్క బ్రహ్మజముడు. ఈ మొక్కను ఇంగ్లీష్లో కాక్టస్ అని పిలుస్తారు. మెట్టా తీర ప్రాంతాలకు తెలిసిన మొక్కే. బ్రహ్మజముడు పళ్ళు తినదగినవి అని కూడా తెలిసినా వీటికి వాణిజ్యపరమైన విలువ ఉందని డాక్టర్ చెన్నకేశవరెడ్డి గారి పరిశోధనలు ఇటీవలే రుజువు చేశాయి. ఒక్కసారి నాటితే చాలు, తీవ్ర కరువు వచ్చినా తుఫాన్లు వచ్చినా తట్టుకొని బతికి పండ్లను అందించే మొక్కలివి అంటున్నారు ఆయన. కడప జిల్లా సమీపంలోని ఆలంకన్ పల్లెలోని వ్యవసాయ కుటుంబంలో పుట్టిన చెన్నకేశవరెడ్డి గారు తిరుపతిలోని SVU క్యాంపస్లో ఆహార శుద్ధి సాంకేతిక విభాగంలో MSc చదివారు. ఆ తర్వాత అక్కడ PhD కోర్సులో చేరి బ్రహ్మజముడు పండ్లతో వివిధ ఆహారోత్పత్తుల తయారీపై అసిస్టెంట్ ప్రొఫెసర్ KV సుచరిత గారి పర్యవేక్షణలో పరిశోధనలు చేశారు. బ్రహ్మజముడు పండ్ల గుజ్జుతో ఫ్రూట్ బార్, పండ్ల స్క్వాష్ అంటే నీటిలో కలుపుకొని తాగడానికి వీలయ్యే గుజ్జులను ఫుడ్ సేఫ్టీ అథారిటీ నియమ నిబంధనలకు అనుగుణంగా తయారు చేయడంపై విశేష పరిశోధనలు చేసి సక్సెస్ అయ్యారు. 2012లోనే వీటి తయారీ పద్ధతిపై పేటెంట్ల కోసం దరఖాస్తు చేశారు. ఫ్రూట్ బార్ తయారీ పద్ధతిపై పేటెంట్ ఇటీవల మంజూరైంది. స్క్వాష్ పై పేటెంట్ రావాల్సి ఉంది. ఈ రెండింటితో పాటు అత్యంత నాణ్యమైన ఇసుక ఉత్పత్తి పైన, ఆరోగ్యానికి హానికరం కాని హెర్బల్ ఆల్కహాల్ తయారీ పద్ధతి పైన కూడా పరిశోధనలు చేసి పేటెంట్ల కోసం దరఖాస్తు చేశారు. పులివెందల్లోని కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 7 ఏళ్లు పార్ట్ టైం టీచర్గా పనిచేసిన చెన్నకేశవరెడ్డి గారు 2017లో PhD పూర్తి చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ మేనేజ్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. బ్రహ్మజముడు పండు ఎరుపు, గులాబీ రంగులో ఉంటాయి. వాటితో జామ్స్, స్క్వాష్, ఐస్ క్రీమ్స్, జ్యూస్, జెల్లీలు తయారు చేసుకోవచ్చు. పండు గింజల నుంచి నూనె కూడా తీయవచ్చు. ఈ మొక్కలో ఎలాంటి హానికర పదార్థాలు లేవని అమెరికన్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ ధృవీకరించింది. వీటిని అమెరికన్లు అల్పాహారంగా తీసుకుంటారు. బ్రహ్మజముడు పండు ఉత్పత్తులను ఆహార శుద్ధి పరిశ్రమల్లో ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు. బ్రహ్మజముడు భూసారం లేని ఇసుక నేలల్లో, అటవీ భూముల్లో తనంతట తానే పెరిగే కరువు నేల మొక్క. ఎరువులు, పురుగు మందులు అవసరం లేదు. 2x2 మీటర్ల దూరంలో బోదలపై నాటుకోవాలి. ఎకరానికి 2000 ఆకులు నాటాలి. 3000 ఆకులతో కూడిన కాండాన్ని కత్తిరించి కింద ఆకు నేలలో వెళ్ళేలా నాటాలి. ఒక్కసారి నాటితే ఎన్నో ఏళ్ల పాటు రైతుకు ఆదాయాన్నిచ్చే పంట బ్రహ్మజముడు. తీవ్ర కరువు వచ్చినా, వరద వెల్లువైనా తట్టుకొని నిలబడగలడం, స్థిరంగా ఏడాదికి ఒకసారి పంట దిగుబడినివ్వటం దీని విశిష్టత. ప్రత్యేకించి నీటి తడులు అవసరం లేదు. వర్షం పడినప్పుడు నీటిని పీల్చుకొని బ్రహ్మజముడు మొక్క తన ఆకుల్లోని నీటి నిల్వ ఉంచుకుంటుంది. ఏ మొక్క ఆకుల్లోనైనా సూక్ష్మ పత్ర రంధ్రాలు ఉంటాయి. ఈ పత్ర రంధ్రాల ద్వారా ఏ మొక్క అయినా నీటి తేమను వాతావరణంలోకి వదులుతూ ఉంటుంది. అందుకే ఆ మొక్కలు బతకడానికి నీటి అవసరం ఉంటుంది. బ్రహ్మజముడు అలా కాదు, పత్ర రంధ్రాలు మూసుకుపోయి ఉంటాయి. కాబట్టి నీటి అవసరం కూడా ఈ మొక్కకు తక్కువగానే ఉంటుందని చెన్నకేశవరెడ్డి గారు తెలిపారు. డ్రాగన్ ఫ్రూట్ కన్నా అధిక పోషక విలువలు కలిగిన బ్రహ్మజముడు పంటకు ఎలాంటి ఖర్చు లేదన్నారు. వాణిజ్య పంటల సాగుకు పెట్టుబడి అధికంగా పెట్టాలి. తగినంత నీటి వసతి కావాలి. ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయాలి. అయితే బ్రహ్మజముడు పంట సాగుకు ఇవేమీ అక్కర్లేదు. బంజరు లేదా ఎడారి భూముల్లో బ్రహ్మజముడును సాగు చేయవచ్చు. విత్తనాలు కూడా అవసరం లేదు. మొక్క ఆకులు భాగాలు తీసి పక్కన పాతితే ఈ చెట్లు పెరుగుతాయి. ప్రతి ఏటా మే, జూన్ నెలల్లో పండ్లు కోతకు వస్తాయి. ఒకసారి నాటితే దశాబ్దాల పాటు దిగుబడిని ఇస్తాయి. వీటిని మెక్సికో తరహాలో జన్యుపరంగా అభివృద్ధి చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఇటువంటి పంటలకు పనికిరాని బంజరు భూముల్లో వీటిని నాటాలి. ప్రతి ఏటా మంచి ఆదాయం వస్తుంది. చిన్న రైతులకు ఉపయోగకరం. ఈ పండుల పోషక విలువతో పాటు ఔషధ గుణాలు ఉన్నాయని, కాలేయ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధి నివారణకు ఇవి దోహదపడతాయన్నారు. కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇందులోని ఔషధ గుణాలు స్థూలకాయం, మధుమేహం, గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గిస్తాయి. అంగోలా, మెక్సికో, మొరాకో, సిసిలీ, పోర్చుగల్ దేశాల్లో ఈ మొక్కలను సాగు చేస్తున్నారు. మెక్సికోలో జన్యుపరంగా అభివృద్ధి చేసి ముళ్ళు లేని బ్రహ్మజముడు వంగడాన్ని రూపొందించి సాగు చేస్తున్నారు. సౌదీ అరేబియాలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో అనేక ఆహార పదార్థాలు రూపొందించి అందిస్తున్నారు. బీట్రూట్ అందించే పోషక విలువలను ఇది అందిస్తుంది. కరువు ప్రాంతమైన రాయలసీమలో పంట సాగు, లాభాల ఆర్జన అత్యంత కష్టతరం. ఇలాంటి నేలల్లో బ్రహ్మజముడు లాంటి పంటలు సాగు ద్వారా ఎలాంటి పెట్టుబడి లేకుండా ఆదాయం పొందవచ్చు అన్నది డాక్టర్ చెన్నకేశవరెడ్డి గారు తెలిపారు. చూసారు కదా ఫ్రెండ్స్, బ్రహ్మజముడు ఫార్మింగ్ గురించి డాక్టర్ చెన్నకేశవరెడ్డి గారు తెలిపిన విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే గుడ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.